నిజానికి మన జీవితాల్లో గొప్ప మార్పులన్నీ చాలా నిశ్శబ్దంగా మొదలవుతాయి. మన సమాజంలో రాజకీయం అనగానే పెద్ద పెద్ద జెండాలు, మైకులు, ఆర్భాటాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ రాజకీయం అసలు ఎవరి కోసం? ఈ దేశంలో ఉన్న ఒక సామాన్యుడి కోసం కాదా అనే ఒక చిన్న ప్రశ్న ఒక మనిషి మనసులో మెదిలితే ఎలా ఉంటుంది? ఐక్యరాజ్య సమితిలో ప్రశాంతమైన ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లో మార్పు రావాలి, అది ప్రజల నుంచే రావాలి అని అడుగులు వేసిన ఒక సామాన్యుడి కథ ఇది. 2014 మోడీ ప్రచారం నుంచి 2019లో జగన్ విజయం, మమతా బెనర్జీ హ్యాట్రిక్ వరకు ఆయన తెరువెనుక ఉండి చాలా మందిని గెలిపించారు. దేశంలో ఉన్న తెలివైన ఐఐటి కుర్రాలను పిలిచి డేటాతో రాజకీయాలను కొత్త కోణంలో చూపెట్టారు. తమిళనాడులో దళపతి విజయ్ లాంటి వాళ్లతో మాట్లాడినప్పుడు కూడా విజయ్ సినిమా గ్లామర్ ఒక రోజు ఉంటుంది, కానీ ప్రజల కష్టాల్లో మనం పక్కన నిలబడినప్పుడే ఆ జనం మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు అని ఒక అన్నలా సలహా ఇచ్చారు. అయితే అందరూ అనుకున్నట్లు ఆయన ప్రయాణం అంతా పూలబాట ఏమీ కాదు. వేరొకరిని గెలిపించడం కాదు, నా బీహార్ కోసం నేను నిలబడతా అని తన సొంత పార్టీ జన్సురాజ్తో బరిలోకి దిగినప్పుడు ప్రారంభంలో దారుణమైన ఓటమి ఎదురైంది. ప్రపంచమంతా ఇతరులను గెలిపించిన వ్యూహకర్త సొంత పార్టీతో బోల్తా కొట్టాడు అని విమర్శలు గుప్పించింది. సలహాలు ఇవ్వడం వేరు, రాజకీయంలో గెలవడం వేరు అని ఎద్దేవా చేశారు. కానీ ఆయన ఆ ఓటమిని చూసి పారిపోలేదు. చాలా వినయంగా ప్రజల తీర్పుని శిరస వహించి తప్పులు ఎక్కడ జరిగాయో సరిదిద్దుకోవడానికి సిద్ధపడ్డారు. ఓటమి ఎదురైనా ఆయన జనానికి దూరం కాలేదు. మండుటెండలో, మట్టి దారుల్లో వేల కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నారు. పల్లెటూరి అవ్వలు ఇచ్చిన నీళ్లు తాగుతూ ఆ సామాన్యుల కళ్ళలోని ఆశలను తన గుండెల్లో నింపుకున్నారు. గెలుపు ఒక రోజులో వచ్చేది కాదు, ప్రజల నమ్మకాన్ని గెలవడమే అసలైన విజయం అని నమ్మి అడుగులు ముందుకు వేశారు. ఆ నిరంతర ప్రయత్నమే, ఆ పట్టుదలే చివరికి ఒక అద్భుతాన్ని సృష్టించింది. సలహాలు చెప్పేవాడు సొంతంగా గెలవలేడు అన్న ప్రతి ఒక్కరి విమర్శలను పటాపంచలు చేస్తూ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేశారు. తన ప్రత్యర్థులను దాటుకుని బంకీపూర్ నియోజకవర్గం నుంచి నేరుగా గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టారు. తెరువెనక వ్యూహకర్తగా వేల విజయాలు చూసిన ఆయన ఇప్పుడు సొంతంగా ప్రజల ఆశీస్సులతో గెలిచి ఐఎమ్ నాట్ జస్ట్ అ స్ట్రాటజిస్ట్, ఐఎమ్ విత్ ద పీపుల్ అని నిరూపించారు. ఓటమిని చూసి కుంగిపోకుండా ఆ ఓటమి నుంచే నేర్చుకుని చివరకు విజయం సాధించడంలోనే ఒక మనిషి అసలైన గొప్పతనం ఉంటుంది. ఇది కేవలం ప్రశాంత్ కిషోర్ గెలుపు మాత్రమే కాదు, నిజాయితీగా కష్టపడితే సామాన్యుడి అడుగులు కూడా విజయం వైపు సాగుతాయని నిరూపించిన ఒక అందమైన ప్రయాణం.